శ్రవంతి. మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఉన్నటువంటి భక్త మార్కండేయ దేవస్థానంలో ఉన్నామండి. సో ఇక్కడ పద్మశాలి సంఘం సభ్యులు కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మంది సంఘం సభ్యులు కూడా ఉన్నారు, అలాగే మహిళలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడైతే మహిళలు కుంకుమ పూజలు అలాగే ఓడి బియ్యాలు కూడా సమర్పించుకుంటారు. ఆ సందర్భంగా ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము, అమ్మవారిని దర్శించుకుందాము, అలాగే మహిళలతో కూడా మాట్లాడదాము. సో అమ్మవారిని కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడ పెడతారంట. సో దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మవారిని పెట్టబట్టి, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులతో కూడా మనం మాట్లాడతాం. సో అయితే లోపలికి వెళ్దాము. సో ఇక్కడ సంఘ సభ్యులు కూడా ఉన్నారు, మనం లోపలికి వెళ్దాము. ఒక్కసారి అమ్మవారిని కూడా మనం దర్శించుకున్నాము. మాట్లాడడానికి అందరూ ఒకే రకంగా అంటే డ్రెస్ కోడ్ అయితే వాళ్ళు వేసుకొని మరీ వచ్చారు. ఎందుకంటే దేవి నవరాత్రులు కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కాబట్టి ఒక గొప్ప నమ్మకంతో ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారి హలో నమస్తే. దేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తున్నారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనకు కనిపిస్తుంటారు. దాని గురించి ఒక్కసారి మన రేఖి ప్రేక్షకుల కోసం మా ఈ దళిత పారాయణ సేవా సమితి నలుగురితో ప్రారంభమైంది. 45 మందికి ప్రతి వారము పారాయణలతో నిర్విఘ్నంగా కొనసాగుతుంది. నామపారాయణ ప్రీత నందిని అన్నారు. నామపారాయణ నామస్మరణ చేయడం వల్ల జగదాంబ సంతోషించి సకల సౌభాగ్యాలను కలిగిస్తుందని అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ నామస్మరణతో లలిత పారాయణ యొక్క మహత్యాన్ని తెలుసుకొని సకల సంతోషాలను సౌభాగ్యాలను పొందాలని శ్రీ కనక దుర్గని చరణ కమలముల చేరి కొలుతున్నమ్మ పాపముల పారద్రోలవమ్మ రూప సౌందర్య రాశివమ్మ ఆపుడి పుట్ట కొలుసులమ్మ జారు కొప్పుల మొగలి రేకులమ్మ తలపై రవల రాగిడమ్మ అమ్మ చెప్పలేము నీ చెవుల కమ్మలు చారుడేసి సుమ్మ గొప్పగా అమరి ఉన్నవమ్మ తల తల శిరమున హేమ కిరీటం కర్ణ కుండలాలు గళమున కంఠాభరణాలు కరమున దాన కంకణాలు వేలకు ముద్దు టుంగరాలు కాళ్ళకు అందెలు కడియాలు చల్లని చూపుల చంద్రికలు నీ నీలి పూలు బంగారు దండ వంకీలు ఎన్నో నగలు నిన్ను వర్ణింపవశమాసలు అమ్మా ఆదిలక్ష్మికి ఆడపడుచు అని అందరు సుకుమారి మాధవుని సోదరి కౌమారి వేదముల గోచరించు గౌరీ ఆది పరాశక్తి వ్యాఘ్రసారి పేదల పెన్నెదివని గోరి ముదముతో తలతు నమ్మ చేరి అటకాంగి పేటంచు వల్మదల్ దారుల తలలోను పైట బంగారు పూలతోను పట్టుకల నేత రవికతోను గంటల ఒడ్డానంతోను మాటమరు ఆయుధాలతోను
నోటిలో తాంబూలంతోను వీటి రత్నాల పీఠమునను కోటి చుక్కల కాంతులతో కూర్చుంటివి గుడిలోన నీకు సాటెవ్వరు ఇలలోన అమ్మా తెర జగతికి నువ్వు శక్తి రూపమమ్మ పదమున కలయ దుర్గమమ్మ భాగ్యమున మహాలక్ష్మివమ్మ ముఖమున చంద్రబింబమమ్మ మనసా వెన్న పూసవమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి శారదాంబవమ్మ నిత్యం నిన్ను తలుతునమ్మ నిద్రలో నిన్ను తలుతునమ్మ కనక దుర్గని చరణ కమలముల చేరు కొలుతునమ్మ పాపముల పారదోలవమ్మ పాపముల పారదోలవమ్మ పాపముల పారదోలవమ్మ ఓం జాతవేదసే శునవామసే కమలాదిగమోజమోజమేన సనఃకర్షే దుర్గాని విశ్వ నావేవ సుందరదారి రామవర్ణాం తపసా జ్వలందే వైరోణీం కలియుగయుష్టాం దుర్గాం దేవీం శరణం ప్రపద్యే సుందరసేన స్వామికాధ్యాయనాయ విద్మే కన్యాకుమారి దేవీ తన్నో దుర్గే ప్రచోదయాత్. చాలా మంది భక్తులు వచ్చారు. చాలా స్పెషల్, చాలా మంది భక్తులు చిన్నపిల్లలైతే చాలా మంది. సో ఒక్కసారి అమ్మాయి జ్ఞానం తక్కువ ఉంటుంది కాబట్టి జ్ఞానాలు భగవంతుని రకరకాల రూపాలుగా ఆరాధిస్తారు. అమ్మవారికి శరణవరాత్రి అనే ఉద్దేశంతో అది విజయవాడ కనకదుర్గ మనకు విషయం ఏంటంటే ఒకదాన్ని వృత్తి అంటే అర్థాన్ని చంద్రాన్ని వారికి అర్థమయ్యేటంగా కొన్ని రూపాలు కల్పిస్తున్నారు. అమ్మవారి రాక్షసులు ఎలా ఉంటుంది దానికి అర్థం ఏంటంటే ఏంటంటే శివ అంటే శుభం శుభం అయితే మనలోని ఉన్న శుభం బయటకు వచ్చిన మనలో వికారాలు బయటకు వస్తాయి. మనకి సంతోషంగా ఆనందమైనప్పుడు మన మతం ప్రశాంతంగా ఆనందం. అదే మనకు అసహ్యం కలిగినప్పుడు మన ముఖం వికారంగా అయిపోతుంది. అంటే అమ్మవారి లోపల అది ఆ కోపం రావడానికి కారణం ఏంటంటే సింబల్ శుభం అంటే మన లోపల రాగద్వేషాలు బయటకు వస్తుంది. శివుడు శివుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినాక తొక్కేస్తాడు. అంటే వాళ్ళకు మంచి లక్షణాలను తొక్కేస్తున్నాడు. మంచి లక్షణాలు బయటకు వస్తాయి. ఆ కోపంలో ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం వికారాలను బయటకు వస్తుంది. దానివల్ల ఏమైతే మనం మన యొక్క జీవితం మన మంచి స్వభావం ఉన్న కోపంలో ఏం చేస్తే తెలియక వెంటనే జీవితాన్ని అన్నింటిలో కోల్పోతుంది, నష్టపోతుంది. మరి అది మళ్ళీ మన మనిషి కావాలంటే అప్పుడు
ఆవిడ శివుని చూసేటప్పుడు ఆ శివుని కారణం అప్పుడు ఆ రాక్షణ సంహారం రాక్షణ సంహారం ఇస్తే మళ్ళీ రాక్షణ వస్తుంది. అర్థం ఏంటంటే మన చిన్నప్పుడు బయటకు తప్పు చేసిన తప్పించుకోవాలి తప్పు చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తుంది. మరి దానికి విధానం ఏంటంటే నెక్స్ట్ రాగద్వేషాలు ఆ రాక్షసులందరికీ హెడ్ మన రాగద్వేషాలను తొలగించుకుంటే అప్పుడు మిగతా చెడుగుణాలన్నీ తగ్గిపోతాయి. అప్పుడు అమ్మవాడు రాజరాజేశ్వరి అందరికీ రాజరాజేశ్వరి అంటే దుర్గుణాలను సంహరించుకోవాలి. అసలు విషయం అది మనల్ని సంస్కరించుకోవాలి. మనం ఏ విషయంలో మన ఏ సంప్రదాయం పండుగ అయినా ఏ దేవుడు అనుకున్నాం రూపం లేదు. మనతో మాట్లాడడానికి పద్మశాలి సభ్యులు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడటము దాదాపుగా కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని మేము పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అంటున్నారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని కొనుక్కున్నారు చూస్తున్నారు మాట్లాడుతున్నారు. మాది వెంకటగిరి మండలం కేంద్రం వెంకటగిరి గ్రామంలో శ్రీ శివలింగ దేవాలయం దాదాపుగా ఇక్కడ 34 సంవత్సరాల నుంచి నెలకొల్పడం. అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో 5-7 సంవత్సరాలుగా చాలా భక్తి సిద్ధంగా మేము జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఇది మాది ఎట్లాంటి అమ్మవారికి నిత్యం పూజలు కాబట్టి మేము దీన్ని నిమజ్జనం కాబట్టి ఇది చాలా మంది భక్తులు రావడం, మహిళల చేత పారాయణం చేయడం చాలా మంచి భక్తి సిద్ధంగా మేము చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని బాగా ఆరోగ్యంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని దాదాపుగా ఇక్కడ మేము ప్రతి రోజు అమ్మవారి అవతారంలో భావిస్తుంది. ఈ రోజు నిన్న అన్నపూర్ణ మాతగా ఈరోజు దళిత దేవిగా చేసుకుంటూ రేపు మేము ప్రతి పూజ చేసుకుంటూ అన్నప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. మేము 9 రోజులు మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రతి అవతారాన్ని జరుగుతుంది. చాలా మంది కూడా భక్తులు వచ్చిన్నారు. వాళ్ళకు ఏం లేదు మేడం, మాకు అటువంటి భద్రత ఏం లేదు. చాలా బాగా పీస్ఫుల్ ఉంటుంది మా విలేజ్. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి. దాదాపు పర్సెంటేజ్ హిందువులు ఎక్కువ ఉన్నారు. వేరే వాళ్ళని చాలా ప్రశాంతంగా చాలా పెద్ద ఎత్తున కలిసి వాళ్ళు మండల కేంద్రంలో శ్రీ శివలింగ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం తరఫున అలాగే పద్మశాలి సంఘం తరఫున ఈ యొక్క అంబే భవాని యొక్క విగ్రహం యొక్క నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులోనే బతుకమ్మ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఊళ్ళో గ్రామం మొత్తంలో ప్రతి వాడ నుండి ఒక అనాదిగా యొక్క మార్కండేయ దేవస్థానంపై మహిళలు సువాసనలు ఎంతో మంది ఇక్కడికి వచ్చి బతుకమ్మను ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో అంబే భవాన్ని కూడా ఇక్కడ పూజిస్తారు. చాలా మంది 20 నుండి 30 మంది స్వాములు కూడా ఇక్కడ ఉండి ఇక్కడే భిక్ష చేసుకొని అల్పాహారం భిక్ష ఇవ్వాలని చేసుకొని అమ్మవారికి అత్యంత వైభవంగా 9 రోజులు 9 రకాలుగా మొదటి రోజు అన్నపూర్ణాదేవి మళ్ళా ఇంకో రకమైన అవతారం అయితే ఇంకా 9 అవతారాలుగా మన అంబేద్కర్ను పూజించుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి చాలా మంది ఊళ్ళో నుండి గ్రామస్తులు
కులాలకు అతీతంగా ఒక మార్కండేయ దేవస్థానం అని కాకుండా కులాలకు అతీతంగా ప్రతి కులం నుండి ప్రతి ఒక్క మహిళలు అయితే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చాలా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇందులో పాల్గొన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రోజు హోమం కలవడం కానీ పూజా విధానంలో కానీ కొత్త విధానంతో ఇప్పుడు మీకు తెలుసు కారణంగా చాలా మంది భక్తులు కూడా ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయారు. దానికి తగ్గట్టుగానే మేము కూడా ఇక్కడ వసతులు కూడా ఏర్పాటు చేశాము. మరి ఇక సెక్యూరిటీ దృష్టిలో ఇక్కడ మా ఊళ్ళో మాత్రం ఎలాంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పకడ్బందీ అనే ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్నాం. మాకు కూడా ఈ యొక్క తంగలపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, నిత్యం లోక కళ్యాణార్థం గ్రామం మొత్తం పచ్చగా కలకలలాడాలని, ఇబ్బందులు జరగకుండా మంచి పాడి పంటలు పండాలని ఈ యొక్క మేము దేవస్థానం తరఫున మేము చేస్తున్నాం. కాబట్టి అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు, అంబయ్య మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఉండాలని కూడా అది ఈ దేవస్థానం తరఫున మేము తెలియజేస్తాం. శ్రీ లలితా సుందరి రోజున శ్రీ భారత సుందరి కూచిపూడి కూచిపూడి ఉత్తరాచరణ చేయడం జరుగుతుంది. అమ్మవారి Thank you.